ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుందండి. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియోలో మనం డిఆర్డిఓ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. దీనికి ఎటువంటి ఎగ్జాము లేదు. దీనికి గల శాలరీ వచ్చేసి 37,000 వరకు ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుండి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న నావల్ ఫిజికల్ అండ్ ఓషియోనాగ్రాఫిక్ ల్యాబొరేటరీ నుండి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో గల పోస్ట్ వచ్చేసి సెలక్షన్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో జేఆర్ఎఫ్ పోస్ట్ అయితే రిలీజ్ అయ్యడం జరిగిందండి. దీనిలో గల వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇందులో 2 ఈసీఈకి 1 ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇందులో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ వ్యాలిడ్ NEET or GATE qualification, or ME MTech in electronics communication engineering and instrumentation engineering in first division both at graduate and postgraduate level qualification అయితే ఉండాలండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే anticipated BE or BTech in computer science in first division with valid NEET or GATE qualification, or ME MTech in computer science in first division both at graduate and postgraduate level qualification అయితే ఉండాలండి. అండ్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ రబ్బర్ టెక్నాలజీ ఆర్ పాలిమర్ టెక్నాలజీ ఆర్ నానో టెక్నాలజీ ఆర్ మెటీరియల్ సైన్స్లో ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగిందండి. బీఈ ఆర్ బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ రబ్బర్ టెక్నాలజీ ఆర్ పాలిమర్ టెక్నాలజీ ఆర్ నానో టెక్నాలజీ ఆర్ మెటీరియల్ సైన్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ వ్యాలిడ్ నీట్ ఆర్ గేట్ క్వాలిఫికేషన్, ఆర్ ఎంఈ ఆర్ ఎంటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ or rubber technology or polymer technology or nanotechnology or materials science in first division both at graduate and post graduate level అయితే క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఓషియోనోగ్రఫీ ఆర్ ఓషన్ టెక్నాలజీ మెట్రాలజీ నుంచి ఒక పోస్ట్ ఉందండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బేసిక్ సైన్స్ పర్టైనింగ్ టు ద సబ్జెక్ట్ ఆర్ డిసిప్లైన్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ వ్యాలిడ్ నీట్ క్వాలిఫికేషన్, ఆర్ ME MTech in oceanography or ocean technology or meteorology in first division both at graduate and postgraduate level క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మెకానికల్ ఇంజనీరింగ్లో 1 పోస్ట్ ఉంది. బీఈ ఆర్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ వ్యాలిడ్ నీట్ ఆర్ గేట్ క్వాలిఫికేషన్, ఆర్ ME MTech in mechanical engineering in first division both at graduate and post graduate level క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆప్టో ఎలక్ట్రానిక్స్లో 1 ఉంది. BE or BTech in up to electronics in first division with valid NEET or GATE qualification, or ME MTech in opto electronics in first division both at graduate and postgraduate level, or postgraduate degree in basic science opto electronics in first division with valid NEET qualification అయితే ఉండాలండి. ఫిజిక్స్లో anticipated postgraduate degree in basic science pertaining to the subject ఆర్ డిసిప్లైన్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ వ్యాలిడ్ నీట్ అయితే క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్కి షెడ్యూల్ ట్రైబ్స్కి ఓబీసీ వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ అండ్ ఫిల్ అప్ ద అప్లికేషన్ ఫ్రమ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు కదండి, www.drdO.government.in మనకి అప్లికేషన్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మెట్రికులేషన్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికేట్, గేట్ ఆర్ నీట్ స్కోర్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా పోస్ట్ చేసి ఉండాలండి. అది ఎక్కడ అడ్రస్కి పోస్ట్ చేస్తారంటే ద డైరెక్టర్ నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ ల్యాబొరేటరీ త్రికాకర PO కొచ్చి 682021 అడ్రస్కి అయితే పోస్ట్ చేస్తారండి. అండ్ దీనికి గల శాలరీ వచ్చేసి
37,000 వరకు శాలరీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 37,000 వరకు మనకి శాలరీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఏదైనా నోటిఫికేషన్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఆ నోటిఫికేషన్ యొక్క నేమ్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను వీడియో ద్వారా అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.